చేద్దాం. ఈ పూట దేవుని గ్రంథం నుంచి క్రీస్తునందుకున్నప్పుడు సహోదరులు జ్ఞాన సత్యసాగర్ గారు మనతో మాట్లాడతారు. సహోదరులు జ్ఞాన సత్యసాగర్ గారు. ముందుగా పరమందు ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నా. కారణం ఏంటంటేను ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మనందరినీ కూడా మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినమున ఉదయకాల సమయమందు ఆయన పాద సముఖమునకు చేరిన వారమై ఆయన జ్ఞానము నేర్చుకోవడానికి ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అందించినటువంటి ప్రేమలోనైతే సహవాసంలోనూ నేటి దినచర్యను కూడా గడపడానికి అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి మనము నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. చేరువచ్చిన మీ అందరికీ సైతము నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నా. స్థానిక స్వార్థికులకు కూడా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. కొద్దిసేపు మాత్రమే మనము దేవునికి వాక్యం ధ్యానించబోతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవబోతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనము చదవబోతాము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అంటే సద్వినియోగం చేసుకోమన్నాడంటేను ఏం చేసుకోమన్నమాట, ఉపయోగించుకోమని మాట్లాడుతున్నాడు. సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు అనేటువంటి సంగతిని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధులైనటువంటి వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటేను ఆ సమయంలోనే లేక ఆ కాలంలోనే అపోస్తలుడైనటువంటి పౌలు దేవునికి జ్ఞానము చేత భవిష్యత్తులో రాబోయేటువంటి దినములు ఎంత ఘోరంగా ఉండబోతూ ఉన్నామనేటువంటి సంగతిని గురించి ఆలోచన కలిగిన వాడై, మీరు దేవుని జ్ఞానమునందు స్థిరపరచబడి ఉన్నప్పటికీ, మీరు క్రీస్తు ప్రభువు యొక్క సంఘంలో పరిశుద్ధులై ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అవునా కదండి? పరిశుద్ధులతోనే మాట్లాడుతున్నాడు. కొరింథీ పత్రికలో తప్పులు చేసిన వారితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడట్లేదు, పరిశుద్ధులతోనే మాట్లాడుతూ దినములు చెడ్డవి, భవిష్యత్తులో రాబోయేటువంటి దినములు చెడ్డవి కనుక మీరు సంయమన పోనీయక ఏదైతే దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారో దాని కొరకు మీ సమయాన్ని పోనీయక ఆ దేవుని జ్ఞానం కొరకు సద్వినియోగం చేసుకోమని చెప్పాడే తప్ప లోకానుసారమైనటువంటి జీవితం కొరకు జాగ్రత్త చేసుకోమని కాదు. లోకానుసారమైనటువంటి జీవితం కొరకు కాదు. రైట్. తిమోతికి రాసిన 2వ పత్రిక. దినములు ఎలాంటివండి? దినములు ఎలాంటివి? చెడ్డవి. ఏ దినములు? రాబోయేటువంటి దినములు కానీ, ప్రస్తుతం మనము అనుభవిస్తున్నటువంటి దినములు కానీ, ప్రతిదీ కూడా చెడ్డవి. దేనిని బట్టి దినములు చెడ్డమైన వంటేను మానవుని యొక్క ఆలోచన విధానము దేవుని జ్ఞానానుసారముగా లేక దేవుని జ్ఞానానుసారముగా మానవుడు తన యొక్క జీవితాన్ని నడిపించుకునే దానికి ఆసక్తి లేక తనకు నచ్చినటువంటి జీవన విధానంలో మానవుడు జీవిస్తూ ఉండగా దినములన్నీ ఏమైపోయినాయి? చెడ్డమైపోయినాయి. తిమోతితో ఇదే పౌలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో మాట్లాడినటువంటి పౌలు తిమోతితో మాట్లాడుతూ 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే, దినములు ఎలాంటివండి? చెప్పాలి. చెడ్డవి. దినములు ఎలాంటివి? చెడ్డవి. ఏంటో చెడ్డ చదువుదాం ఒకసారి.
అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? చివరి గడియలో ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రాకడ ఎప్పుడో ఏమో ఈ క్షణం రావచ్చు. కానీ నేను ఆత్మ సంబంధిని దేవుని జ్ఞానము కలిగిన వాడిని, నా ప్రభువును ఎదుర్కొనేదానికి నా ఆత్మ సిద్ధంగా ఉన్నదా? ఆలోచన చేసుకోండి. ఒకసారి అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎవరు? దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటేను, జాగ్రత్త పడమన్నాడా లేదా? దేనికోసం జాగ్రత్త పడమన్నాడు? దేనికోసం జాగ్రత్త పడమన్నాడు? దినములు చెడ్డవి కనుక ఆ చెడును మీలోకి రానివ్వక మీరు చెడ్డవారి వల్లే మీ జీవితాలు మార్చుకొనక దేవుని జ్ఞానంలో స్థిరంగా ఉంచుకునే దానికి జాగ్రత్త పడండి. ఆత్మీయంగా ఉండడానికి జాగ్రత్త పడండి. భౌతిక సంబంధమైనటువంటి తొట్టుబాటు గురి కాకుండా జాగ్రత్త పడమని చెప్పలేదా పౌలు ఎఫెసీ పట్టణం వారితో? కనుక దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు తెలుసుకోవలసింది ఏంటంటేనో, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొని నీవు దేవుని జ్ఞానము నేర్చుకుంటున్నావు కనుక నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. జాగ్రత్త లేకుండా ఆత్మ సంబంధమైనప్పటికీ దేవుని జ్ఞానము నేర్చుకుంటున్నటువంటి వాడు అయినప్పటికీ జాగ్రత్త లేకుండా బ్రతికితే నీ ఆత్మ నాశనానికి ఎవరు పాత్రుడు? నీవే పాత్రుడు, వేరెవరు కాదు. ఆత్మ సంబంధి ఒక ఆత్మ సంబంధిగానే ఆలోచన చేయాలి. దేవుని జ్ఞానం నేర్చుకునేటువంటి వారు భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలతోనూ, శరీర సంబంధమైనటువంటి ఆకర్షణలతోనూ, శరీర సంబంధమైనటువంటి క్రియల కొరకును ఆత్మ సంబంధమైన జీవన విధానమును పాడు చేసుకునే దానికి సిద్ధపడతారు. మళ్ళీ చదువుతున్నాం 3:8. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని నీవు తెలుసుకొనుము. ఎలాగనగా ఏంటి అపాయకరమైనటువంటి కాలం? ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు? అపాయకరమైన కాలము వచ్చినట్టు తెలియజేస్తూ ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు? మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరితో ప్రారంభించాడు? మనుషులతోటి. అంటే దినములు చెడ్డవి ఎవరి ద్వారా కలుగుతున్నాయి? దేవుడు దినములు చెడ్డగా చేశాడా? ప్రతి దినము రోజుకొక సృష్టిని సృజించి రోజుకొకటి తయారు చేసి సృష్టిలో ప్రతి కూడా చివరి ఏం పదం వాడాడు? దేవుడు అది మంచిగా చూచాడు, లేక దేవుడు అది మంచిగా ఇచ్చాడు. అంటే దేవుడు తన యొక్క సృష్టిని చెడుగా చేయలే. మానవుని కొరకు దేవుడు దినములను చెడుగా చేయలే. కానీ చెడుగా చేసుకునేది ఎవరండి? మానవుడు. తనకు నచ్చినటువంటి జీవన విధానం కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి పరిశుద్ధమైనటువంటి దినములను, పరిశుద్ధమైనటువంటి జీవన విధానమును పాడు చేసుకుంది మానవుడు. ఏ కారణం చేత? మనుషుడు అనగా మానవుడు స్వార్థ ప్రియుడు. స్వార్థం. వాడికంటే నేను, వాడిని పొగిడితే నేను తట్టుకోలే, నన్ను కూడా పొగడాలి. వాడికంటే నేను ఎత్తుగా ఉండాలి. వాడు 2 అంతస్తులు వేస్తే నేను 3 అంతస్తులు వేసుకోవాలి. లేదంటే వాడు ఎంత సంపాదిస్తే నేను ఎంత సంపాదించాలి. ఇది ఎల్లప్పుడూ సైతము భౌతిక సంబంధమైన ఆలోచనతో మాత్రమే బ్రతుకుతున్నాడు. దానికి కారణం ధనాపేక్ష. ఈ లోకంలో ఒక నానుడు ఏంటంటే డబ్బు లేకపోతే లోకంలో ఏం లేదంట, ఏం లేదు, గౌరవం లేదు. కానీ వెంకటేశ్వర నిజమది? లోకంలో నిజమే. లోకానుసారంగా ఆలోచించేటువంటి వారికి సైతము నిజమే. కానీ దేవుని జ్ఞానం నేర్చుకునేటువంటి వారికి ఆ పదాలు ఇంపైనగా ఉంటాయి. ఏంటా పదాలు? డబ్బు లేకపోతే లోకంలో మర్యాద, గౌరవము లేదు అనే పదాలు శరీర సంబంధిక ఆకర్షణగా ఉంటాయి తప్ప దేవుని జ్ఞానమును నేర్చుకునేటువంటి వారికి ధనాపేక్ష అనేటువంటిది ఉండదా? దేవుని జ్ఞానం కలిగినటువంటి వారికి, దేవుని జ్ఞానం లేనటువంటి వారికి ధనాపేక్ష ఉంటుంది. సూది బెజ్జంలో ఉంటేను దూరచుకొని ఎక్కడ దూరడు? పరలోకంలో
లోకంలో చేరేదానికి అవకాశం లేదు. ఎవరు? ధనవంతుడనగా అంటే అబ్రహాము పరలోకానికి చేరేదానికి అవకాశం లేదా? తన గుడారములకు మించినటువంటి ఆస్తిని సంపాదించుకున్నాడు ఐగుప్తు దేశానికి వెళ్ళి. అంటే అబ్రహాం పరలోకానికి వెళ్ళా ధనవంతుడేగా. దావీదు ధనవంతుడేనా? దావీదు ధనవంతుడే. అనేక మంది రాజులు, అనేక మంది భక్తి వాళ్ళు, విశ్వాస వాళ్ళు ధనవంతులుగా ఉన్నారా? ధనవంతులుగా ఉన్నారు. మరి ఇక్కడ తేడా ఏంటి? ధనవంతులు అనగా దురాశతో ధనాపేక్ష కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. స్వార్థప్రియులు మనుషులు ఎలాంటి వారు? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఇవన్నీ ఎవరుకునేటువంటివి? పశువుకునేటువంటివా? ఈ లక్షణాలన్నీ ఎవరుకునేటువంటివి? మనుషునికి. ఈ చెప్పినటువంటి ఈ పనికి మాలినటువంటి లక్షణాలన్నీ కూడా మానవుడు సంపాదించి, వాడు సంపాదించినటువంటి పనికి మాలిన లక్షణాలను బట్టి దేనిని పాడు చేశాడు? దేవుడు మంచిగా చేసేటువంటి దినములను సర్వనాశనం చేసి పాడేశాడు. అది దేవుని జ్ఞానము నేర్చుకునేటువంటి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇలాంటి వారిని బట్టి ధర్మలు ఏమైపోయి చెడ్డగా అయిపోయి, ఇలాంటి వారిని బట్టి ధర్మలు చెడ్డగా అయిపోయి కనుక దేవుని జ్ఞానం కలిగిన వారు ఏం పడాలి? జాగ్రత్త పడాలి. ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్త లేకపోతే, ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్త లేకపోతే దేవుడిని ఎప్పుడు పట్టించుకోలేదు. దేవుడి ఆశీర్వాదంతో నీ జీవితాన్ని ఎప్పుడు గడుపుకోలేదు. దినములు అలాగా శరీర సంబంధమైనటువంటి వాటితోనే గడుపుతూ ఉంటే నరుని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు, అధిక బలమని 80 సంవత్సరాలు. లేదంటే నరుని యొక్క ఆయుష్కాలను పెంచినంతగా చేసి ఉన్నావు. ఎంతకాలం బ్రతికేది భూమి మీద? బ్రతికినంత కాలము డబ్బు, శరీర సంబంధమైన సుఖము, శరీర సంబంధిత భోగము, వాటి ఆలోచన చేస్తూ చివరికి సాధించేది శరీర సంబంధం సుఖం సరిపోతా? శరీర సంబంధమైన ధనము కలిగి బయట వాళ్ళందరూ నీకు గొప్పగా పొగుడుతుంటే సరిపోతా? నీకు దేవుడు అవసరం లేదా? దేవుని జ్ఞానం అవసరం లేదా? దేవుని కోసం బ్రతకడం అవసరం లేదా? ఇన్ని లక్షణాలు 1 నుండి ఇంచుమించుగా 3వ వచనం వరకు మాట్లాడి 4వ వచనం కూడా 2 లక్షణాలు మాట్లాడి ఏంటవి? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. చివరి ఒక పదం మాట్లాడి ఏంటని మాట్లాడి? దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించు. దేనికంటే అండి? దేవునికంటే. దేవుని జ్ఞానం నేర్చుకునేటువంటి మనకు దేవుడికి సుఖానుభవం ఎక్కువ, దేవుడికి గొప్పలు ఎక్కువ, దేవుడి ఎక్కువ, ధనం ఎక్కువ, దేవుడి ఎక్కువ, మీ తోటి బంధువులు ఎక్కువ. ఏది ఎక్కువ? దేవుడిని పక్కన పెట్టి వాటన్నిటి కొరకు ఆలోచన చేసేటువంటి వారు, అలాంటి వారి వల్ల రోజులు పాడైపోతున్నాయి. దేవుని జ్ఞానం నేర్చుకునేటువంటి నీవు జాగ్రత్త సుమా. దినములు ఎలాంటివి? మంచివి కాదు. నువ్వు చాలా జాగ్రత్తగా నడిపించుకోవాలి నేర్చుకునేటువంటి దేవుని జ్ఞానం బట్టి. దేవుని బట్టి ఏది? సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. అంటే వెంకటేష్ గారు, ఈ రోజుల్లో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారు ఉన్నారా? దేవుని కోసం మాత్రమే బ్రతికేటువంటి వారు ఎక్కువ ఉన్నారా? ఎవరున్నారు ఎక్కువ? దేవుని కంటే సుఖానుభవం. ఆ సుఖానుభవం కోసము ప్రభు దినము సైతము పక్కన పెట్టి, నా బంధువులు బాధపడతారు కనుక నేను ఆ ఫంక్షన్ పోవాలి,
లేదంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఏమవుతుందన్నమాట, అది చెడే లాగుతుంది. ఇక దేవుని యొక్క సంపదలో కూర్చున్నట్టు విలువేంటి? దేవుడు నీవు హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యం ఎలా ఆరాధిస్తావు? శరీర సంబంధమైనటువంటి మనసుతోనూ శరీర సంబంధమైన దృక్పథంతోనూ ఎలా బ్రతుకుతావు? ఎలా ఆరాధిస్తావు దేవుడిని? ఈనాడు అందరూ అలాగే తయారయ్యారు. దేహ సంబంధమైనటువంటి ఆనందం, సుఖానుభవం. దేనికంటే? దేవుని కంటే. దేవుని ముఖ్యం కాదు మాకు. శరీర సంబంధమైన హోదాలు, శరీర సంబంధమైన ఆనందాలే ముఖ్యం మాకు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ చేత పౌలు ద్వారా ఏం మాట్లాడించాడు అనమాట, అలాగే దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేటువంటి వారి వలన దినములు పాడైపోతున్నాయి. దినములు ఏమవుతున్నాయండి? పాడైపోతున్నాయి. కనుక తిమోతితో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రికలో ఏమని మాట్లాడాడు? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. కారణం ఏంటి? నువ్వు దేవుని జ్ఞానం కలిగి ఉన్నావు కనుక నువ్వు సమయాన్ని ఏం చేయాలన్నమాట, సద్వినియోగం చేసుకోవాలి. కారణం ఏంటంటే దినములు ఇగో ఈ లక్షణాలు కలిగి ఉన్నవి. మనుషులందరూ కూడా దైవ సంబంధమైన ఆలోచనలతోనూ ఆత్మ సంబంధమైన ఆలోచనతో లేరు. అనేక మంది మానవులు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతోనే చెడ్డవారిగానే ఉన్నారు కనుక నీవు చాలా జాగ్రత్తగా ఉండని తిమోతితో మాట్లాడాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అలాగ మాట్లాడుతూ 10వ వచనం అయితే నీవు నా బోధను ఎవరితో మాట్లాడుతున్నాడు? తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతికి తెలియజేసినటువంటి సంగతులు నేను చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పేటువంటి దేవుని జ్ఞానం. తిమోతితో మాట్లాడుతూ ఏం తెలియజేస్తున్నాడంటేను, అయితే నీవు అనగా తిమోతిని నా బోధన అనగా పౌలు బోధించేటువంటి బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియ, ఇకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినటి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించితివి. దేనిని బట్టి? దినములు ఎలా ఉన్నాయి? దినములు ఎలాంటివి? అయితే దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఎలా నడుచుకోవాలి? దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు తన యొక్క ఆత్మను ఎలాగ కాపాడుకోవాలి? ఇదిగో ఎలాగ నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. దేనిని బట్టి? పౌలు బోధించినటువంటి బోధన బట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విలువ. ఎవరి విలువ? పౌలు బోధించినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విలువను పూర్తిగా గుర్తెరిగిన వాడే ఎవరితో పాటు ఉన్నాడు? మాట్లాడలా. ఎవరితో పాటు ఉన్నాడు? సువార్తికుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుతో పాటు ఉండి తన యొక్క ఆత్మీయ జీవితము కాపాడుకుంటూ వచ్చాడు. మళ్ళీ తెలియజేస్తున్నా, ఎఫెసీ పత్రికలో మనం చదివాము, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. దేని ద్వారా సద్వినియోగం చేసుకోవాలి? దేవుని జ్ఞానం చెప్ప. కింద మాట్లాడితే ఏమన్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి జాగ్రత్త పడు. జ్ఞాని జనములు చెడ్డవని గుర్తెరిగి జాగ్రత్త పడతాడు. జ్ఞాని జనములు ఎలాంటివో, మనిషి ఎలాగున్నారో, ఎలాంటి లక్షణములు కలిగి ఉన్నారో, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో గుర్తెరిగి తన ఆత్మ కొరకు జాగ్రత్త పడతాడు. కారణము జనములు క్రమంగా లేవు. ఎవడి స్వార్థం వాడిది అయిపోయింది.
పూర్తిగా ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నారంటేను కనబట్ల. ఎక్కడో ఒక చోట పక్కల కోసం ఏదైనా మాట్లాడేస్తారు, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు కూడా పక్కలాగే తయారవుతారు. ఏది ఏమైనప్పటికీ చివరికి కోప్పడేది ఎవరి మీద? కలిగేది ఎవరి మీద? దేవుని మీద, లేక దేవుని సేవకుల మీద. దినములు ఎలా ఉన్నాయి? సాతాను ఏ రూపంలో అయినను నిన్ను ఆ చెడ్డ జన్మల్లోనికి, ఆ చెడ్డ సందర్భాల్లోనికి, ఆ చెడ్డ లక్షణాల్లోనికి లాగేసేదానికి దీన్ని సైతం ఉపయోగించుకుంటాడు. ఏంటి? దేవుని యొక్క వాక్యమును సైతం ఉపయోగించుకుంటాడు. దేవుని చిత్తమైతే సాతాను కొరకు తెలుసుకునేటప్పుడు అది నేర్చుకుంటాం. సాతాను దేవుని జ్ఞానము సైతము ఉపయోగించుకొని ఆత్మను నాశనం చేస్తాడా చేయడానికి సంగతి వచ్చి జాగ్రత్త సుమా. ఏం చేయాలన్నమాట అండి? చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఆత్మ విషయంలో కనుక జాగ్రత్త లేకపోతే జీవితం ఏమైపోద్ది అనమాట? ఏమైపోద్ది? సర్వనాశం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఈసారి అందరండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి. ఎవరండి? ఎవరిని మోసపోద్దని చెప్పాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం బట్టి ఎవరిని మోసపోద్దని చెప్పాడు? దేవుని జ్ఞానము నేర్చుకునేవారు మోసపోకూడదు. కారణం ఏంటన్నమాట? దినములు చెడ్డవి. ఆ చెడ్డ లక్షణాలు ఏదైతే మనం ఇందాక తిమోతి పత్రికలో చదివామో, అంత్య దినములు అపాయకరమైనటువంటి కాలంలో వచ్చును, మనుషుల యొక్క స్వభావం కోసం మాట్లాడుతూ ఎన్ని లక్షణాలు అయితే చెప్పాడో అవన్నీ, ఆ లక్షణాలన్నీ కూడా మనుషులు ఏం చేస్తాయి? మోసం చేస్తాయి. మనుషులు ఏం చేస్తాయండి? మోసం చేస్తాయి. మరి మనుషులను మోసము చేస్తూ ఉండగా నీవు జాగ్రత్త పడాలా వద్దా? మోసపోకుడి. దేవుడు ఏం చేయడు? విత్తరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. నీవు నేర్చుకుంటున్నటువంటి దేవుని జ్ఞానాన్ని బట్టి ఆత్మానుసారంగా బ్రతికితే ఆత్మీయ పంటకు వస్తావు. నీవు దేవుని జ్ఞానం నేర్చుకుంటూ ఆ జ్ఞానం విలువ నివ్వక నీ ఇష్టానుసారంగా బ్రతికితే, శరీర సంబంధంగా బ్రతికితే ఆ పంటలోకి వస్తావు. దేవుడు ఎవరికి ఏది లోటు చేయడు. ఏ విషయంలో? శిక్ష విషయంలో సైతం దేవుడు పక్షపాతి కాడు. ఏ విషయంలో? ఆశీర్వదించేటువంటి విషయంలోనూ అలాగే శిక్షించేటువంటి విషయంలోనూ సైతం పక్షపాతి కాడు. శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుని జ్ఞానం తెలిసిన తర్వాత కూడా ఆ పంటనే కోస్తావు. ఆ శరీర సంబంధమైనటువంటి జీవితమును జీవించడం ద్వారా నువ్వు కోసేటువంటి పంట ఏంటంటే నువ్వు నరకం, సర్వనాశనం అన్నమాట. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే చివరకు నీవు కోసేది నిత్య జీవము. పరిశుద్ధుల లెక్కలలో నీ పేరును సైతము దేవుడు వ్రాసి పెట్టి ఉంచుతాడు. ఎప్పుడు? నీవు దేవుని జ్ఞానం పూర్తిగా నేర్చుకునే వాడవై, దేవుని జ్ఞానం నేర్చుకున్న ద్వారా ప్రస్తుతం లోకం యొక్క స్థితి ఎలాగుందో, మానవ లక్షణాలు ఎలాగున్నాయో, మానవ స్వభావం ఎలాగుందో పూర్తిగా దేవునికి జ్ఞానం నీకు తెలుపుతూ ఉండగా, తెలుపుతూ ఉన్నప్పటికీ నీవు అలా జీవించకపోతే నిత్య నరకం. తెలుసుకొని నీ జీవితాన్ని భద్రపరచుకుంటే నిత్య జీవం. జాగ్రత్త సుమా. పైన ఆలోచనలో మాట్లాడుతూ వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వారికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలని చెప్పి మోసపోకడి.
వాక్యోపదేశము పొందువాడు, ఉపదేశించువాడు మంచి పదార్థములన్నిటిలో ఏం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటన్నమాట. దాని అర్థం ఏంటి? మోటార్ కోసం నేను మాట్లాడుకోవట్లా, మోటార్ గట్ట మాకు అవసరం, మీ విశ్వాసం మీ బట్టి. వాక్యోపదేశము పొందువాడు అనగా వినేటువంటి వాడు, ఉపదేశించువానికి అనగా బోధించువానికి మంచి పదార్థములన్నిటిలో అంటే శరీర సంబంధమైనవినా మంచి పదార్థములు అంటే ఆత్మ సంబంధమైన సహవాసంలోను క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ప్రేమ విషయంలో ఉండదా? ఆ ప్రేమను పంచడంలో స్వార్థికునికి తనకి సేవలు సహకరించడంలోను అది మంచి పదార్థాలు బాగా వేయడం కదా. దినములు చెడ్డవి. సహోదరులు ఆలోచన చేయవలసింది ఏంటంటేను ఎంతవరకు దేవుని యొక్క సేవలో సహకరిస్తూ ఉన్నారు మీరు ఆలోచన చేసుకునే కారణం ఏంటంటేను దినములు చెడ్డవి. సహోదరి మీ జీవితంలో లేక మీ కుటుంబంలో ఎలా నడిపించుకుంటూ ఉన్నారు? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి సుమ. కారణం ఏంటంటే దినములు ఎలాంటివి? చెడ్డవి. చెప్పాలంటేను చాలా జ్ఞానం ఉన్నది, నేను చెప్పబట్లే. క్లోజింగ్ వచ్చేసా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. దినములు ఎలాంటివండి? చెడ్డవి. దేవుని జ్ఞానం నేర్చుకునేటువంటి వాడు సమయాన్ని ఏం చేయకూడదు? పోనీయక ఏం చేసుకోవాలి? సద్వినియోగం ఉపయోగించుకొని ఎలా ఉండాలి? అజ్ఞానుల వలె కాక. అజ్ఞాని సమయాన్ని ఏం చేయడు? ఉపయోగించుకోడు. జ్ఞానం ఏం చేస్తాడు? సమయాన్ని ఉపయోగించుకోడు. ఇక్కడ వెళ్ళిపోద్ది అనమాట. టైంకి వచ్చేటువంటి వారు, టైంకి రానటువంటి వారు, కార్యక్రమాలు ఎగ్గొట్టేటువంటి వారు ఏం తెలిపోద్ది? ఆత్మానుసారంగా భౌతిక సంబంధులా తెలిపోదా? చట్ట జన్మల ప్రకారంగా చట్ట లక్షణాలు కలిగి నడుచుకుంటున్నారా, లేదంటే చట్ట జన్మలను గుర్తించి ఆత్మానుసారంగా తమ మీద జీవితాన్ని నడిపించుకోవడానికి సిద్ధపడుతున్నారా? ఇక్కడ తెలిపోద్ది అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటేను దినములు చెడ్డవి కనుక మనం ఏం చేయమన్నాడు? జాగ్రత్త పడమన్నాడు. కనుక ఆ విషయాన్ని గుర్తించినటువంటి దేవుని జ్ఞానము నేర్చుకున్నటువంటి మనము ఏం చేయాలంటేను 5వ అధ్యాయం 16వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అదే పౌలు మాట్లాడుతూ నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. కారణమేంటి? దినములు చెడ్డవి కనుక నువ్వు ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా. శరీరేతను బట్టి దినములు చెడ్డమైనవా? ఆత్మానుసారమైనటువంటి ప్రవర్తన బట్టి, ఆత్మానుసారమైనటువంటి జీవన విధానం బట్టి దినములు చెడ్డమైనవా? దేనిని బట్టి? శరీరేతను బట్టి, నీ సుఖభోగాలను బట్టి. కనుక నీవు ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేతను నెరవేర్చరు. నువ్వు శరీరేతను నీ జీవితంలో నెరవేరుస్తూ ఉన్నావు. ఆత్మానుసారాన్ని స్థిరపడలేదు, సిద్ధపడలేదు. దేవునికి వాక్యం విలువ తెలియదు. వచ్చి కూర్చొని వింటున్నావు అంతే. దేవుని జ్ఞానాన్ని ఇక్కడ పెట్టలే. ఏది దేవుని జ్ఞానాన్ని ఎప్పుడు చెప్పే పాఠం ఏంటది? ఈ గొట్టంలో విని ఈ గొట్టంలో పొగొట్టలో ఉదయపడి దేవుని జ్ఞానాన్ని లోపల స్టోర్ చేయండి. మీకు ఈ ఫోన్లో ఉన్నటువంటి మెమరీ కంటే గొప్ప మెమరీ కార్డు ఇది. ఇందులో చిప్పులు కట్టి అక్కవలసిన అవసరం లేదు. ఎంతైనా స్టోరేజ్ ఉంటుంది మీ హృదయము. దేవుడు అంత ముందుగానే భవిష్యత్ జ్ఞాని అయి మానవుని సృజించాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి. దినములు చెడ్డవి కనుక ఆత్మానుసారంగా నడుచుకోండి. దినములు చెడ్డవి కనుక మనుషులు ప్రవర్తించేటువంటి పరిమాణ ప్రవర్తన అంతటినీ కూడా విడిచిపెట్టి ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛ ముఖ్యమా? ఆత్మానుసారం ముఖ్యమా? ఏది ముఖ్యమో? నూతన సంవత్సరం అడుగు పెట్టాం. దినములన్నీ మంచియే, కానీ మానవుడే పాడు చేసుకున్నాడు. జాగ్రత్త సుమా. నీ జీవితాన్ని ఎలా నడిపించుకుంటూ ఉన్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
దినములు ఎలాంటివి? చెడ్డవి. నువ్వు జ్ఞానమైతే జాగ్రత్త పడి సమయాన్ని ఏం చేస్తావు? సద్వినియోగం చేసుకుని ఆత్మానుసారముగానే మాత్రమే నడుచుకుంటావు. నీ శరీరాన్ని నెరవేర్చుకునే దానికి సిద్ధపడవు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి నేను మనవి చేసేది ఏంటంటే, శరీరాన్ని విడిచిపెట్టండి. ఇతనే కాలం గడిచిపోతుంది. ఏమో ఆ టైం అయ్యేదాకా బ్రతుకుంటామనేటువంటి గ్యారెంటీ ఉందా? వెంకటేష్ గారు ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అన్నాడు. ఆ కాలంలో బ్రతుకుంటామని ఈజ్ దర్ ఎనీ గ్యారెంటీ? దేర్ నో గ్యారెంటీ. గ్యారెంటీ లేదు. ఈ లోపల నీ జీవితం మార్చుకునేదానికి, ఆత్మానుసారంగా పూర్తిగా సిద్ధపడేదానికి నిన్ను సిద్ధపరచుకో. దేవుడే నేను నడిపిస్తాడు. నిన్న రాత్రి దైవజనులు చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుందమో అని చింతింపకుడి. మీ శరీర సంబంధమైనటువంటి అవసరతలు మీకు ఏమి కావాలో, ఆత్మ సంబంధంగా నడుచుకునేటువంటి మీకు ఏమి కావాలో ఎవరికి తెలుసు? పరలోకమందు ఉన్నటువంటి దేవునికి తెలుసు. నడుచుకున్నటువంటి వారి కోసం మాత్రమే. కనుక మీరు ఏం అడగాలి? ఆయన రాజ్యమును, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైనది రాజ్యము. ఆయన నీతి శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధం. ఆయన రాజ్యమును, ఆయన నీతి అయినటువంటి ఆత్మ సంబంధమైన లక్షణం కలిగిన వాడువై శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారంగా నువ్వు సంపూర్తిగా జీవిస్తే దేవుడు నీకు శరీర సంబంధంగా ఆశీర్వదించి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనకు అవకాశం ఇస్తున్నావో లేవో నువ్వు ప్రశ్నించుకో. నీ జీవితాన్ని ఆత్మానుసారంగా మాత్రమే చక్కదిద్దుకో. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ, దయచేసి ఆత్మానుసారంగా దేవుని యొక్క జ్ఞానం నేర్చుకునేదానికి, అది బైబిల్ తరగతులు కానివ్వండి, స్వార్థ కూడికలు కానివ్వండి, గృహ కూడికలు కానివ్వండి, లేదంటే ఇలాంటి సంవత్సరాంతాలు ఇంకా సంవత్సర కృతజ్ఞత కూడికలు కానివ్వండి, ఏ కార్యక్రమం అయినను నిర్లక్ష్యము చేయక దేవుని జ్ఞానమును వినేదానికి మాత్రమే, దేవుని జ్ఞానం జీవితం నడిపించుకునే దానికి మాత్రమే మిమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నా. సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక స్వార్థికులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. అందరికీ వందనాలు. ఇంతవరకు దేవుడు మనం ప్రేమించి అనుగ్రహించినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీస్తునందు మన ప్రియ సహోదరులు జ్ఞాన సత్యసాగర్ గారు మనకు దైవ సందేశాలు అందించారు. అందును బట్టి మనందరి తరపున వారికి క్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే శ్రద్ధగా ఉన్నప్పుడు మీరు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.